కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉంది, వాళ్ళు సమైక్యవాదమే ఉండాలని అన్నారు. అండ్ దానికి మేనేజింగ్ డైరెక్టర్ గా అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పనిచేశారు. ఈ హిందూయిజం రాకుండా ఉండాలంటే ఇవాళ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర గొడవ మొదలు కావాలి. తెలంగాణకు ఆంధ్రకు గొడవ ఏంటి? తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే కోణం ఎందుకు వచ్చింది? ఇది నాకు అసలు వచ్చిన ఫస్ట్ ప్రశ్న. మనకి ఏంటంటే నేపథ్యం ఏంటి అని అంటే కనుక ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు జనసేన పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ అనంతర కాలంలో ఏదో ఒక తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అన్న కోణంలోకి మారిపోయింది. నిజానికి ఆ వ్యాఖ్యలు చేసినట్టు నాగేశ్వర్ గారే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన తరువాత ఒక రౌండ్ టేబుల్ పెట్టి తెలంగాణ వాళ్ళ మీద దౌర్జన్యం ఏంటి అనే, అసలు తెలంగాణకి ఆంధ్రకి గొడవ ఏంటి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎందుకు వచ్చారు దీంట్లోకి, ఇక్కడే నాకు అసలు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎందుకు అంటే నేను గతంలో హెచ్ఎం టీవీలో పనిచేశాను. తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్న టైంలో తెలంగాణ వాదిగా లేదా వాదాన్ని వినిపించే వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే అసలు మీడియాలోకి వచ్చే కొత్తల్లోనే అనేక వివక్షలకు గురైనాం మేము. తెలంగాణ ప్రజలు వివక్షలకు గురైన మాట వాస్తవం. దీన్ని ఫస్ట్ మనం అంగీకరించి మిగతా డిస్కషన్ మనం చేద్దాం. ఎందుకు అనంటే అసలు తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తికి వీడికి తెలుగు భాషనే రాదు, వీడు అసలు ఏం న్యూస్ చదువుతాడు అన్న రోజులు నాకు తెలుసు. నా ముఖం మీదనే చెప్పిన రోజులు కూడా నాకు తెలుసు. ఈ సోకాల్డ్ మాటలు మాట్లాడింది ఎవరో ఆంధ్ర వాళ్ళు అని వదిలేయడానికి వీల్లేదు. వాళ్ళంతా పక్కా కమ్యూనిజం నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులే ఈ మాటలు అన్నది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మామూలుగా న్యూట్రల్ గా ఉండే జర్నలిస్టులే అనలే నన్ను. బట్ అఫ్ కోర్స్ దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాము, అధిగమించే ప్రయత్నం చేశాము, డిక్షన్ ఇంప్రూవ్ చేసుకున్నాము, ఒక దశకు వచ్చాం. నేను 2013లో సిడబ్ల్యూసి ప్రకటన వచ్చింది జూలై 31 రోజున, నాకు గుర్తుంది. జూలై 31 రోజు సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన రోజు లైవ్ లో కూర్చున్నాను నేను 10 టీవీలో. ఆ టైంలో 10 టీవీ యాజమాన్యము సిపిఎం పార్టీకి పెట్టినటువంటి ఛానల్ అది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉంది, వాళ్ళు సమైక్యవాదమే ఉండాలని అన్నారు. అండ్ దానికి మేనేజింగ్ డైరెక్టర్ గా అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పనిచేశారు. నాకు తెలిసి 2013-14 టైంలో ఏపీ ఎన్జిఓల సభ నాకు చాలా గుర్తుంది. ఏపీ ఎన్జిఓలు ఇక్కడ సభ నిర్వహించినప్పుడు ఎల్బీ స్టేడియం దగ్గర ఒక సమైక్యవాది ఒకడు ఇలా ఆ పక్కన అసెంబ్లీని వాటిని చూపించుకుంటూ ఇట్లా గొంతు కోస్తానని చెప్తున్నటువంటి విజువల్ ని పదే పదే చూస్తూ బాధపడ్డ రోజులు తెలుసు. దాన్ని రిపోర్ట్ చేసిన రోజులు కూడా నాకు గుర్తున్నాయి. ఆ రోజులు ఉన్న ఎమోషన్స్ చాలా సీరియస్, ఒక పీక్స్ లో ఉన్న ఎమోషన్స్ లో ఉన్నప్పుడు ఇందాక ప్రసాద్ గారు అంటున్నారు, నిజంగా ఆ రోజులు ఉన్న పరిస్థితులను మేము మా అనుభవాలు మాకు గుర్తొస్తుంటే కూడా ఒక్కోసారి అనిపిస్తుంటది, ఒక చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం కదా అని. ఆ టైంలో ఓవైపు కేసీఆర్ సభ వస్తున్నా, ఓవైపు తెలంగాణ సభలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సభల్ని తక్కువ నిడివి ఇచ్చి, ముఖ్యంగా సమైక్యవాదానికి ఎక్కువ నిడివి ఇచ్చినటువంటి ఛానల్ గా 10 టీవీకి ఆ రోజుల్లో ముద్ర ఉంది తెలంగాణ ప్రజల్లో. ఇవాళ ఏం మాట్లాడుతున్నాం మనం? తెలంగాణ వాది ఎప్పుడయ్యారైనా? నాకు ఇది అర్థం కాలే. రెండోది, తెలంగాణ వాదమే నిజంగా ఈరోజు గొడవ కాదు. వాళ్ళ దృష్టికోణం వేరు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక విలన్ ని తయారు చేస్తూ ఉంటారు. కమ్యూనిస్ట్ సిస్టమ్ అంతా కూడా మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఒక విలన్ ని తయారు చేస్తారు. ఆ విలన్ ని చూపించి మొత్తం ఆటంతా ఆడుతూ ఉంటారు. వాళ్లకు విలన్ ఎవరు అని అంటే గనక మొదటి నుంచి కూడా వాళ్ళు కొంతకాలం పాటు బ్రిటిషర్ల దౌర్జన్యాలన్నింటినీ వైట్ వాష్ చేయడం కోసం హిట్లర్ అయిన తోని తీసుకొచ్చి పెట్టారు. హిట్లర్ ను మించిన మారణ హోమం సృష్టించిన వ్యక్తి నిజాం. మీరు లెక్కలేసి చూసినా కూడా హిట్లర్ ను మించి మారణ హోమం సృష్టించినటువంటి వ్యక్తి నిజాం. ఇప్పుడు మనం తెలంగాణ వాదం అన్న ప్రతిసారి తెలంగాణ అన్న పదం రాగానే నిజాం చరిత్ర వరకు పోయి ఆగిపోతుంది. నిజాం చరిత్రతో కట్ చేసేస్తారు అంతే. ఏంటిది? నిజాం మెడలు వంచింది ఎవరు? నిజాం మీద సాయుధ పోరాటం చేశారు కమ్యూనిస్టులు. దాంతో నిజాం పక్కకు నిజాంని రజాకార్ ప్రభుత్వాన్ని దించేశారు. సర్దార్ పటేల్ గారు వచ్చారు. విలీనమా విమోచనమా మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వదిలేశారు. నిజాం తెలంగాణ కాదు. నేను ఎప్పుడు పదే నా తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు చెప్తూ ఉన్నాను. నేను నిజాం తెలంగాణ అసలైన తెలంగాణ కాదు. కాకతీయుల తెలంగాణ అసలైన తెలంగాణ. ఈరోజు మనం మాట్లాడుతున్న నిజాం కట్టించిన ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు భవనాలు కాదు. కాకతీయుల సాంస్కృతిక వైభవం ఈరోజు తెలంగాణ తీసుకోవాలి. ఇది నా మొదటి వెర్షన్. ఎందుకు అంటున్నానంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2000-2001 ఆ టైంలో
నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరి అనుభవంలోనే ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ హిందీలోనే మాట్లాడేది, మొత్తం ఉర్దూలోనే మాట్లాడుతూ ఉండేది. బస్సుల్లో కూడా పాసులు తీసుకుంటే పాసులలో కూడా హిందీ ఉంటేనే ఇక్కడ బతకగలుగుతామనే భావన ఉండేది. నాకు తెలిసి ఎప్పుడైతే ఐటీ బూమ్ మొదలైందో, కొంత ఆంధ్ర వాళ్ళ ఇక్కడికి రావడం మొదలు పెట్టారో, అప్పుడే మనకు కొంచెం తెలుగులో మాట్లాడడం అలవాటు అవుతూ వచ్చింది. 2003, 2004 తర్వాత నుంచే తెలుగులో ఎక్కువ మాట్లాడడం హైదరాబాద్ బేసికల్లీ. అంటే ఏంటంటే ఇదంతా ఒక ఇస్లామిక్ కల్చర్ గా దీన్ని చూపించే ప్రయత్నం. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఉస్మానియా బిస్కెట్ లో నా సంస్కృతి ఎందుకు అవుతుంది, ఉస్మానియా బిస్కెట్ లో ఇరానీ ఛాయ్నో నా తెలంగాణ సంస్కృతి ఎందుకు అవుతుంది, అయితే గీతే సర్వపిండి నా సంస్కృతి అవుతుంది. కానీ ఈ మాట నేను పదే పదే అంటే ఏంటంటే కావాలని ఒక ఇస్లామిక్ వాదనని తెలంగాణలో జొప్పించి అదే తెలంగాణ అనే కోణంలోకి దాన్ని తీసుకొచ్చి నిజాం చాలా గొప్పవాడని కీర్తించినటువంటి నా దాఖలాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ వివాదం అంతా కూడా, ఈ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వివాదం అంతా కూడా ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒక వ్యక్తి కోసం జరుగుతున్నది కాదు. రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలను ముందే ఊహించి దాన్ని జరగకుండా చేసే ఒక కుట్ర. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. ఈ మారుతున్న రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఆ వైపు అడుగులు వేయకుండా, అంటే ఒక సాంస్కృతిక జాతీయవాదం వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది. తెలంగాణ గడ్డ కమ్యూనిజం ని చూసింది, సోషలిజం ని చూసింది, అనేక ఇజాలను చూసింది, ఈవెన్ మావోయిజం, నక్సలిజం ని కూడా చూసింది. ఇక మిగిలింది హిందూయిజం. ఈ హిందూయిజం రాకుండా ఉండాలంటే ఇవాళ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర గొడవ మొదలు కావాలి. సో ఇది గొడవ మొదలైతే ఇప్పుడు ఇక్కడ హిందుత్వ, సాంస్కృతిక జాతీయవాదము లేదా జాతీయవాద భావనలు ఇది చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ లోపలికి రాదు, అండ్ దానికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు లోపలికి రారు. సో కోణంలోనే ఇప్పుడు ఈ యాక్టివిటీ అంతా నడుస్తోంది. నిజానికి మీరు నాకు ఎవరు ప్రస్తావించారు, ఎంఐఎం పార్టీ శ్రీకృష్ణ కమిటీకి సమైక్య రాష్ట్రంగానే ఉంచాలి, లేదంటే రాయల తెలంగాణ చేయాలి, కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకూడదు అని శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చాడు. ఆ ఎంఐఎం తోటి టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పొత్తు పెట్టుకుంటది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పొత్తులోనే ఉంటది. ఎంఐఎం ఇవాళ తెలంగాణ వ్యతిరేకి కానే కాదు, బికాస్ మైనారిటీ. ఇకటు దానం నాగేందర్, నాకు గుర్తు హెచ్ఎంటీవీలో ఉన్న టైంలో దానం నాగేందర్ అనుచరులు దాడి చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో డిస్కస్ చేసిన రోజులు నాకు తెలుసు. స్టూడియోకి వస్తే ఈవెన్ అందులో అప్పుడు రాజారాం యాదవ్ అనుకుంటా, లేకపోతే OUJSకి సంబంధించిన మన కొప్పుల రాజు, ఇట్లా చాలా మంది విద్యార్థులు వస్తే విద్యార్థులతో ఇంటర్వ్యూలు చేసిన రోజులు నాకు తెలుసు. దానం నాగేందర్ అనుచరులు వచ్చి కొడితే ఇక్కడ దెబ్బలు చూపించినటువంటి విషయాలు తెలుసు, వాళ్ళు వెనక్కి చూస్తే కనబడుతుంది. దానం నాగేందర్ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. ఆయన తెలంగాణకు వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డి. సో ఆయన తెలంగాణకు వ్యతిరేకం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం తెలంగాణ ఈవెన్ కొండా సురేఖ మానుకోటలో, మహబూబాబాద్ అనుకుంటా, మహబూబాబాద్లో అక్కడే కదా మానుకోటలో రైల్వే స్టేషన్ లో రాళ్ళు ఇస్తారు. అప్పుడు ఇదే హరీష్ రావు వీళ్ళందరూ పోతుంటే రిపోర్ట్ చేసినాం లైవ్ రిపోర్టింగ్ లో. సో అంటే ఆ మానుకోట విధ్వంసం మర్చిపోయారు. టిఆర్ఎస్ పార్టీలో కొండా సురేఖ జరగానే అయిపోయింది, తెలంగాణ వాదం పోయింది, అన్ని మిగతా వచ్చినాయి. సో ఎవరికి చెప్తున్నారు తెలంగాణ వాదము, ఎవరు వినాలే, ఎందుకు ఇది నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నేను 12 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ మనం తెలంగాణ ఉద్యమము, మళ్ళీ ఆ సమైక్యవాదులకు ఇవన్నీ తీసుకురావాలని నేను అనట్లే. సమస్య ఏంటంటే ఒక ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలని ఇవాళ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వైపు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆ వ్యాఖ్యలు ఆయన్నే వెనుక తీసుకున్నాడు అంటే నేను ఇందాక చెప్పిన కాన్స్పిరసీ, రాబోయే రోజుల్లో జరిగే కుట్రల్ని బేస్ చేసుకుని జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇదంతా.